కూడికంతా కూడా ఆయనకు మహిమకరముగా, మనకందరికీ ఆశీర్వాదకరముగా ఉండులాగున ప్రార్థనతో దైవాశీర్వాదములు పొందుకుంటూ దేవుని లేఖనాలను మనము తెలుసుకుందాము. ప్రియులరా, మరి అందరూ కూడా కనులు మూసుకున్నట్లయితే ప్రార్థించుదాం. మహిమోన్నతుడ, సర్వాధికారి, మిక్కిలి కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రార్పణ చెల్లిస్తున్నా. అయా, మీ ప్రేమ అనంతమైనది. సర్వలోకాధిపతి, నిత్యత్వానికి మీ బిడ్డలమైన మమ్మలను స్థిరపరచుటకు ప్రతినిత్యము మా కోసం ఆలోచిస్తున్నా మా ప్రేమ గల తండ్రి, మీరే మాట్లాడి మీ బిడ్డలను దీవించుమని వినగలిగే చెవి, గ్రహించే మనసు మాలో అందరికీ అనుగ్రహించుమని, కేవలము వినువారు మాత్రమై ఉండి మమ్మను మేము మోసపుచ్చుకుంటూ భ్రష్ట జీవితము జీవింపకూడనట్లు మీ ఆశీర్వాద ఫలములతో మమ్మల్ని నింపుమని, ఈ రాత్రి విశేషముగా కుటుంబాన్ని మీరు ఆశీర్వదిస్తూ ఘనపరచమని క్రీస్తు పేర ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘ బిడ్డలారా మరియు శ్రోతలారా, మరి దేవుడు ఎంతో గొప్ప ప్రేమామయుడు. ఎందుకంటే ఆయన ఈ లోకాన్ని సృష్టించక ముందే మన మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయంలా ఉంటుంది మానవులకి. ఈ లోకం పుట్టక ముందే మన మీద ఆశలు పెంచుకున్నాడు దేవుడు. మన మీద కలలు కంటూ ఉన్నాడు ఆయన. లోకం పుట్టక ముందే. అవును ప్రియులారా, నీవంటే అంత ప్రేమ. మనిషి అంటే దేవునికి ఎంతో ప్రేమ. మరి లోకం పుట్టక ముందే ఏమిటి మన మీద ఆయనకున్న ప్రేమ? విశేషంగా ఒక్కసారి మనం ఈ విషయాన్ని గమనిస్తూ వెళ్దాం. ముందుగా ఆయన ప్రేమ తెలియాలంటే మీ అందరికీ మనసు ఉందా? ఉందా లేదా? ఉండే ఉంటుంది. ఉందంటారా లేదమ్మా? ఆయన ఉందా? మరి మీ మనస్సులో చోటు ఎవరికి ఉంది? ఉందంటారా? అన్నిటికీ చోటిస్తాం. దేవునికి మనిషి తొందరగా చోటు ఇవ్వలేడు. నిజంగా దేవునికి ఎవరైతే మనసులో చోటిస్తారో ఈ ప్రపంచంలో క్రీస్తు సారూప్యంలో బ్రతుకుతారు. ఎవరైతే దేవునికి మనసులో చోటు ఇవ్వరో వారికి దేవుడికి మనసున్నదన్న సంగతి కూడా అర్థం కాదు. దేవుడికి మనసు ఉందంటారా? మరి ఏమండి, దేవునికి మనసుందా? ఏమో మనకు తెలియదు కదా. బైబిల్ గ్రంథాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే దేవుని మనస్సు మీకు అర్థం అవ్వాలి. ఫస్ట్ జగత్తు పుట్టక ముందే మీ మీద ప్రేమను పెంచుకున్న దేవుడు, ఎన్నో కలలు కన్న దేవుడు, మీ మీద ఆశలు పెట్టుకున్న దేవుడు మనసు లేనోడు ఎలాగవుతాడు చెప్పండి? ఆయనకు మనసు ఉంది కాబట్టే మనకు దేవుడు మనసును ఇచ్చాడు. మనసు తెలిసిన వాడు కాబట్టే, మనసు గురించి సంపూర్ణంగా ఎరిగిన వాడు కాబట్టి మనకు మనసు ఇచ్చాడు దేవుడు. మనసు ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం? మనం అనేకులకు మన మనసులో చోటిస్తున్నాం. అవునా కదా? కొడుకుకి చోటిస్తున్నాం, బిడ్డకు చోటిస్తున్నాం, తల్లికి చోటిస్తున్నాం,
తండ్రికి చోటిస్తున్నాం, అన్నదమ్ములకు చోటిస్తున్నాం, భార్యకు చోటిస్తున్నాం, భర్తకు చోటిస్తున్నాం, ఇలాగ బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, అబ్బా ఎంత మందికి చోటిస్తున్నాం మన మనసులో. నాకు ఆయన అంటే చాలా మనసులో చోటిచ్చి మరి వారిని గౌరవిస్తానండి అంటుంటాం. ఈ మనసులో ఇంతమందికి చోటు ఉన్నప్పుడు నీ దేవునికి ప్రధానమైన చోటు కావాలి అక్కడ. ఆలోచించేద్దాం ప్రియులారా ఈ రాత్రి. మరి దేవునికి మనసు ఉన్నదా అనే ఒక మంచి ఆలోచనకు వెళ్దాం. ముందు ఆయనకు మనసు ఉందని తెలిస్తే మన మీద ఆ మనసు ఎంతగా పెట్టుకున్నాడో మీకు అర్థమవుద్ది. రోమాపత్రిక 11వ అధ్యాయము 34వ వచనాన్ని చూద్దాం. రోమాపత్రికలో ప్రభు మనసు చాలండి. ఎంత చక్కగా చెప్తుంది బైబిల్ గ్రంథం. దేవునికి మనసుంది. నీవు నమ్ముకున్న నీ యేసుకి మనసుంది ప్రియులరా. చూసారా, ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన. చూసారా, మనసున్న ఆ మహారాజుకి ఆలోచన కూడా ఎవరు చెప్తారు? నీకు నిజంగా మనసు ఉంటేనండి దేవుడే నీతో ఆలోచింపజేస్తాడు. నీ మనసులో దేవునికి ఎప్పుడైతే చోటిస్తావో దేవుడే నీకు ఆలోచనలు పుట్టిస్తాడట. ఎలాంటి ఆలోచన పుట్టిస్తాడో తెలుసా? ఆశ్చర్యకరమైన ఆలోచనలు పుట్టిస్తాడు. ఈ సృష్టి పుట్టక ముందే దేవుడికి నీ మీద ఎలాంటి ప్రేమ ఉందో నువ్వు తెలుసుకునే ఆలోచన పుట్టిస్తాడు కదా. ఆశ్చర్యంగా ఉంది కదా. ఈ సృష్టి పుట్టక ముందే నీ మీద ఎంతో ప్రేమ అండి ఆయనకి. ఎందుకంటే మనసున్న మహారాజు ఆయన. మనలాంటి మనసు కాదు, మనది చంచల మనస్సు, మనది ద్విమనస్సు. చూసారు, ఇవన్నీ రాసి ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ద్విమనస్కులు, చంచల మనస్కులు. మనిషి మనసులో సరి అయినటువంటి స్థితిగతి లేని మనస్సులు కలిగి ఉన్నారు. ఒకసారి ఒక ఆలోచన మీద లేదా ఒక కార్యం మీద మనసు పెడితే అది సక్సెస్ అయ్యేంత వరకు నిద్రపోరు. అలాంటి మనసున్న వారు కొందరు ఉంటారు. కొంతమంది ఉంటారు, ఒక ఆలోచన పెట్టుకుంటే అది నెరవేరినా నెరవేరకపోయినా ఆ ఆలోచన మళ్లించుకొని మరొక ఆలోచనలకు వెళ్ళిపోతారు. స్థిరత్వం లేని మనసు. దేవుడు అలా కాదు. ఒక్కసారి ఆయన మనస్సులో పెట్టుకున్నాడంటే అది ఆయన జీవిత కాలం అంతా అలాగే ఉంచుకుంటాడు. దేవుని జీవిత కాలం ఎంత? ఆయనకి పుట్టుక లేదు, చావు లేదు, యుగ యుగాలు, అంతము లేదు ఆయనకు. కాబట్టి ఆయన మనసులో ఒక్కసారి స్థిరపరిస్తే అది శాశ్వతంగా ఉంటుంది. మన మనసులో కూడా కొన్ని విషయాలు శాశ్వతంగా స్థిరపరచాల్సిన అవసరం ఉంది. అందుకే దేవుని మనస్సు ఎరిగినటువంటి భక్తులుగా మనం దేవుని మనస్సులో స్థానం సంపాదించాలి. మరి ఆలోచన చేద్దాం ప్రియులారా. ఈ సృష్టి పుట్టక ముందు దేవుడు నీ మీద పెట్టుకున్న ఆలోచన. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుండి చూద్దాం. ఎలాగనగా దేవుడు తనకిష్టమైన కుమారుడు యేసుక్రీస్తు వారి నందు తండ్రి ఉచితముగా మనకు అనుగ్రహించిన తండ్రి కృపామహిమకు కీర్తి కలుగునట్లు తండ్రి చిత్త ప్రకారమైన. తన అనే దగ్గర నేను తండ్రి అని చదువుతున్నాను, మీకు అర్థం కావాలి అని. బైబిల్ త్వరగా అర్థం కాదు. అలా అర్థం కాకే చాలా మంది బైబిల్ని అనుసరించలేని దశలో ఉన్నారు.
ఒక తోటకి ఒక నక్క వెళ్ళిందట. తోటకి ఎవరు వెళ్ళారు? వెళ్ళి పైకి చూస్తే అది ద్రాక్ష తోట. ఆ ద్రాక్ష పండ్లన్నీ కూడా అలాగ వేలాడుతున్నాయి. సప్పుడు రావద్దు, సైలెంట్ కూర్చోవాలి. ఆ ద్రాక్ష పండ్లు గెలలు గెలలుగా వేలాడుతున్నాయి ఆ పందిరికి, ఆ తోట పందిరికి. అయితే నక్క వెళ్ళింది, ఈ గెల అందుకోవాలని ట్రై చేస్తుంది. పైకి లెగుస్తుంది, ఎగురుతుంది, కానీ ద్రాక్ష పండ్లు అందటం లేదు. ఎంత ఎగిరినా కూడా అందటం లేదు. అప్పుడు దానికి చికాకు పుట్టింది. అదేమన్నదో తెలుసా? ఈ పుల్లటి పండ్లు నాకు అవసరం లేదని వెళ్ళిపోయింది. ఆ పండ్లు ఎలా ఉంటాయట? పుల్లగా ఉన్నాయని ద్రాక్ష పళ్ళు వదిలేసి వెళ్ళిపోయిందండి. మీరు వదిలేస్తారా? పుల్లగా ఉన్నామని ద్రాక్ష పళ్ళు వదిలేస్తారా? ఎవరికైనా బ్లడ్ తక్కువ ఉంటే ద్రాక్ష పళ్ళు జ్యూస్ చేసుకుని తాగండి. కడుపులో జబ్బు ఉంటే ద్రాక్ష పళ్ళు జ్యూస్ చేసుకుని తాగండి. బైబిల్ చెప్తుంది. మీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా అప్పుడప్పుడు వచ్చు కడుపు జబ్బు నిమిత్తము ద్రాక్షరసం తాగండి. ద్రాక్షరసం తాగండి అంటే సారాలు తాగేయకండి. అది ద్రాక్షరసం కాదు, అది వైనే ఇది వైనే, స్పెల్లింగ్ తేడా ఉంటుంది. జస్ట్ బాగా ఆలోచించండి. అందలేదని నక్క ద్రాక్ష పళ్ళు పుల్లనా అన్నదట. అలాగే బైబిల్ అర్థం కాక అనేక మంది బైబిల్ యొక్క విశిష్టతను గ్రహించలేకపోతున్నారు. అందుకు ఆ స్టోరీ చెప్పారు మీకు. పుల్లనా అని ద్రాక్ష పళ్ళను వదిలేసిన నక్కెలాగో దీని భావోద్రిక్తత, భావజాలం అంటే బైబిల్ యొక్క విశిష్టత అర్థం కాకపోతే అదే పరిస్థితి. అందుకే మనం అర్థం చేసుకోవాలి. దేవుడు నీ మీద పెట్టుకున్న ఆశలు ఈనాటివి కావు. అవి ఈ 60, 70, 80, 100 సంవత్సరాల జీవితానికి సరిపోయేటటువంటి ఆశలు కావు. దేవుడు మన మీద పెట్టుకుంది కోరికలు కావు. ఈ సృష్టి పుట్టక ముందే నీ మీద దేవుడికి అమితమైన ప్రేమ. ఆ ప్రేమే ఇదిగో ఇక్కడ చెప్తున్న లేఖన భావం. మరలా మొదటి నుంచి ఎలాగంటే ఆ భావం ఎలాగంటే ఎట్లనగా తన ప్రియుడు అనగా యేసుక్రీస్తు, తను అనగా తండ్రి. తండ్రి అంటే యెహోవా దేవుడు, ప్రియుడు అంటే యేసుక్రీస్తు రక్షకుడైన దేవుడు. తండ్రి తాను ఉచితముగా అనుగ్రహించిన తండ్రి కృపామహిమకు కీర్తి కలుగునట్లు తండ్రి చిత్త ప్రకారమైన దయా సంకల్పం. చూసారా? సంకల్పం అంటే నీ మీద పెట్టుకున్న ఆశ. ఓ మనిషి, దేవుడు నీ మీద పెట్టుకున్నటువంటి ఆశ, సంకల్పం, ఉద్దేశం, మనుషుల పట్ల ఆయనకున్నటువంటి ఆలోచన అని అర్థం. ఆయన దయ వలన, ఆయన సంకల్పము చొప్పున యేసు ప్రభు, యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా, బాగా వింటే మీకు ఆయన ఆలోచన ఏంటో అర్థమవుతుంది. యేసుక్రీస్తు ద్వారా దేవునికి, తండ్రికి కుమారులనుగా స్వీకరించాలని. ఇప్పుడు మీరు దేవుడికి పిల్లలు కావాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడితో హ్యాపీగా ఉండాలి, ఆ పరలోక ఆనందాలు స్థిరస్థాయిగా యుగ యుగాలు శాశ్వతంగా నిత్యత్వం అనుభవించాలి అంటే మీకు దేవుని యొక్క సంకల్పం తెలియాలి. ఈనాటిది కాదది. ఈరోజు మనం భూమి మీదకి వచ్చాం కాబట్టి, ఏదో బ్రతుకుతున్నాం కాబట్టి, శరత్, లలిత
ఇంచుమించు ఒక 40 సంవత్సరాల వయసు కూడా గట్టిగా లేదు వాళ్ళకి. నాకు తెలిసి 35, 38 లోపే ఉంటాయి, 36. ఆ చిన్న జీవితాలు 36, 40 సంవత్సరాల చిన్న జీవితం, చిన్నది, రెప్పపాటున అయిపోతుంటుంది ఇలాగే ఆయుష్. ఇంతే కదా జీవితం అనుకోకూడదు. వారు మీ మీద దేవుడు పెట్టుకున్న ఆలోచన ఇప్పటిది కాదు, షరతులలితే కాదు, మనందరి మానవులందరి మీద దేవుడు పెట్టుకున్న ఆలోచన ఈనాటిది కాదు. తన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా దేవునికి తండ్రికి కుమారులనుగా, బిడ్డలుగా, పిల్లలుగా స్వీకరించుటకై మనలను భూమి మీద పుట్టుకొచ్చిన మానవులను, ఒక్కరిని కాదు, మనుషులందరినీ, మనలను ముందుగా దేవుని కోసము, తన కోసము అంటే తండ్రి కోసము నిర్ణయించుకుని మనము దేవుని ఎదుట, చూసారు ఎలాంటి కోరికండి దేవుడికి. ఎలా ఉండాలట? దేవుని ఎదుట మనం పరిశుద్ధులుగా ఉండాలి, పాపమునకు దూరముగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. నిర్దోషులు, దోషత్వం ఉండకూడదు. ప్రాణం పోయినా పర్వాలేదు, పరిశుద్ధుడిగా ప్రాణం పోవాలని కోరుకోవాలి. ప్రాణం పోయినా నిర్దోషుడుగా జీవించాలి అని కోరుకోవాలి. ఎందుకంటే నీ మీద దేవుడు ఈ సృష్టి పుట్టక ముందే పెట్టుకున్న ఆలోచనది, ఇవాల్టి ఆలోచన కాదు. పరిశుద్ధుడుగాను నిర్దోషుడుగాను ఉండవలెనని, మనం అలా ఉండవలెనని, మనుషులు అలా ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే, సరే దేవుని సంకల్పం, ఆయన ఆలోచన నీ గురించి, నా గురించి, సర్వ మానవాళి గురించి, ఒక్కరి గురించి కాదు. దేవుడు ఏ ఒక్కరినో ఎక్కువగా చూసి ఏ ఒక్కరిని తక్కువగా చూసే అలాంటి భేదభావం ఉండేవాడు కాదు. మనకు ఒకరంటే ఎక్కువ, ఒకరంటే తక్కువ, ఒకరిని బాగా అక్కడ చూస్తాం, ఒకరిని మాత్రం అసలు కింద కూర్చోబెట్టి కూడా చూడలేం. మనకు ఫీలింగ్స్ ఉంటాయి, దేవుడికి ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? అందరినీ ప్రేమిస్తున్నాడు ఆయన. ఎలా ప్రేమిస్తున్నాడట? తనకు కుమారులుగా స్వీకరించుటకై మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ నీ మీద. ఎప్పుడట ప్రేమ? జగత్తు పునాది వేయలేదు. జగత్ అంటే నువ్వు కూర్చున్న భూమి, నువ్వు నిలుచున్న ఆకాశం. భూమి మీద నిలబడ్డావు కదా, నిలబడ్డప్పుడు నీ చుట్టూ ఆకాశం ఉంటుంది చూడు. కాళ్ళ కింద భూమి ఉంటుంది, నీ నెత్తికి పైన ఆకాశం ఉంటుంది. జగత్తు పునాది వేయబడక మునుపే, ఈ జగత్తు పునాది, ఆకాశము భూమి సృష్టించక ముందే అని అర్థం. భూమి ఆకాశములను సృజించక ముందే. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ అండి దేవుడికి నువ్వంటే. మనం ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడే నీ దేవుడు నమ్ముకున్నా, ఇప్పుడే ప్రేమిస్తున్నాడు దేవుడు అనుకుంటాం. అస్సలు కాదు. నిన్ను దేవుడు ప్రేమించటం ప్రారంభించింది ఈ సృష్టి పుట్టక ముందు నుంచి. కానీ మనమే దేవుడికి దూరం అవుతున్నాం ప్రేమ లేకుండా. మనమే మన మనసును అడియాశలు కలిగించుకొని ఈ ప్రపంచం మీద పెట్టుకున్నాం మనసంతా. ఈ ప్రపంచం మీద పెట్టుకొని దేవుడికి విరోధిగా మారిపోతున్నాం మనం. ఆయన మన మీద పెట్టుకున్నాడు మనసంతా. ప్రేమ చేత మనలను, ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. యేసులో మీరు ఉండాలని సృష్టి పుట్టక ముందే కోరుకున్నాడు. యేసు ద్వారా మీరు నాకు కావాలని, యేసు ద్వారా మీరు నా దగ్గరికి రావాలని. ఈ యొక్క జగత్తు పుట్టక ముందే నీవు క్రీస్తు ద్వారా నా దగ్గరికి రావాలని దేవుడు తన ప్రేమ వలన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, సిద్ధం చేసుకున్నాడు. కానీ మనిషి ఎలా మారిపోయాడో తెలుసండి.
ఈ భూమి మీద పుట్టిన తర్వాత ఈ భూమి శాశ్వతం అనుకుంటున్నాడు. ఈ జీవితాన్ని మించిన ఇక జీవితమే లేదనుకుంటున్నాడు మనిషి. ఇది ఆఫ్టర్ 60, 70, 80, 100 సంవత్సరాల బడుగు జీవితం. పనికిరాదు ఈ జీవితం, పనికిరాదు. ఈ జీవితాన్ని దేవుడి కోసం నిలబెడితే రాబోయే మహా జీవితం ఒకటి ఉంది. అప్పుడు నీ జీవితం మొదలవుతుంది. ఆ జీవితాన్ని సంపాదించుకున్న వాడే ఆశీర్వాదింపబడతాడు. ఆశ్చర్యంగా ఉంటుంది మాట. ఇది 60, 70, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఎవరైనా సరే అంతకంటే ఎక్కువగా ఈ లోకంలో నివసించడం కష్టమే. తర్వాత వెళ్ళిపోవాలి, శరీరాన్ని విడిచిపెట్టాలి, ఆ శరీరం మట్టిలోనికి వెళ్ళిపోవాలి. ఈ మనుష్యుడు ఎక్కడ నుండి వచ్చాడో అక్కడికి వెళ్ళటానికి సిద్ధపడిపోవాలి. సిద్ధపడిపోకపోతే ఆ ప్రయాణం చాలా భయంకరంగా ఉంటుంది. మరణించగానే ఆ ప్రయాణం చాలా భయంకరంగా ఉంటుంది. క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలనే సంకల్పం లేకపోతే అది భయంకరము. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు బాగా ఆలోచించుకోండి. ఇక్కడ కోట్లు గడించిన మనతో రావు. చాలా మందికి ఈ ఆశలు చావటం లేదు. ఎంత సంపాదించినా తృప్తి పోవటం లేదు, తృప్తి రావటం లేదు. తృప్తి లేని జీవితాలు. అందుకని శాంతి లేదు కుటుంబాల్లో. కోట్ల రూపాయలు బీరువాల్లో ఉన్నాయి, శాంతి గుమ్మం ముందు దగ్గర కనిపించకుండా పోయింది. అశాంతి రగులుకుంటుంది. తిన్నది అరగక, అరిగినా కూడా తినలేక ఎన్ని అగచాట్లు, ఎన్ని మందులు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కన్నీళ్లతో మానవ జీవితం వెళ్తుందో తెలుసా? ఆశీర్వాదం లేక, దేవుని ఆశీర్వాదం లేక. ప్రియమైన వారులారా, బాగా ఆలోచించాల్సినటువంటి విషయాలు ఇవి. మనం దేవుని నమ్మామని కాదు, దేవుడే మనల్ని పిలిచాడు. దేవుడే మనలను పిలిచాడు. పిలిచిన పిలుపుకు లోబడిన వారు కొందరు, పిలిచిన పిలుపును విడిచి తిరుగుబడిన వారు కొందరు. తిరుగుబడిన వారు నిలువలేరు. దేవుడికి ఒబిడియంట్గా ఉండాలి. ఒబిడియంట్గా దీనత్వం ప్రదర్శించాలి. నీ జీవితంలో దీనత్వం కావాలి. చూడండి, ఆయన ఒక మంచి మాట అంటున్నాడు. దీనులను చూసినప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. చూడండి ప్రియులారా, నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు కనుక వారి నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే. కేడముతో కప్పినట్లు నీవు వారిని 5వ అధ్యాయం 11వ వచనం. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచును. ఉన్నత స్థలం అంటే ఎక్కడ? భూమి మీద ఏమైనా స్పెషల్ గా ఏమైనా స్థలం ఉంటుందండి? ఉన్నత స్థలం హిమాలయాల్లో పెడతాడా? హిమాలయ శిఖరాల్లో పెట్టాలా? ఎవరెస్ట్ శిఖరం ఎక్కించాలా? ఎవరెస్ట్ శిఖరం ఎక్కితే ఉన్నత స్థలమా? అది కూడా భూమిలో ఒక పార్ట్, ఒక ప్రదేశం అది. మరి ఎక్కడ ఉన్నత స్థలం అంటే? దేవుడున్న స్థలములో మనల్ని స్థిరపరిచి నిలబెడతానంటున్నాడు. ఎవరిని? దీనత్వం. దేవుడి కోసం నువ్వు ఒక్కసారి ఆయనకి మనసిస్తే, దేవుడికి నువ్వు ఒక్కసారి ఒబిడియంట్ గా మారిపోతే, దేవుడు నాకు కావాలి, నా దేవుడి సన్నిధిలో నేను నిలవాలి అని నీ మనసులో కోరుకుంటే, దేవుడట నిన్ను ఉన్నత స్థలములలో నిలబెడతాడట. చూసారా? అలా ఉన్నత స్థలముల్లో నిలబెట్టాలని దేవుడు ఆశ. మనం ఏమనుకుంటున్నాం అంటే, ఉన్నత స్థలం అంటే పెద్ద సావుకారి గారి ముందేమనుకుంటున్నాం. ఆయన నిన్ను ఒక పనివాడిగా చూస్తాడు. ఈ లోకంలో కోటేశ్వరుడి దగ్గరికి వెళ్తే మనల్ని ఏమీ లేనోడని పేదవాడిగా చూస్తాడు.
అధికారి దగ్గరికి వెళ్తే వీడికి నేనే దిక్కు, ఎవడు దిక్కు లేదని మనల్ని దిక్కు లేనిలాగా చూస్తాడు. మీరు రాజులను నమ్ముకొనుట కంటే, మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మిమ్మల్ని ఉన్నత స్థలములలో ఉంచుతానన్నాడు. మీరు మనుషులను నమ్ముకుంటే ఎప్పుడు వాళ్ళ కాళ్ళ దగ్గర ఉండాలనుకుంటారు. చూసారా? మనుషుల్ని ఎంత గొప్పవారినైనా నమ్మండి, రాజులనైనా మనుషుల్లో ఎంత గొప్పవారు నమ్మండి, మిమ్మల్ని కాళ్ళ దగ్గర ఉండాలని కోరుకుంటారు, పైకి రానివ్వరు. కానీ దేవుణ్ణి మీరు నమ్ముకుంటే మిమ్మల్ని ఉన్నత స్థలంలో ఉంచుతానన్నాడు. ఎందుకో తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే నీ మీద ఉన్న ప్రేమది. జగత్తు పునాది అంటే భూమి ఎప్పుడు పుట్టింది ఎవరికి తెలుసు? మీకు ఎవరికైనా తెలుసా? మనం పుట్టేసరికి భూమి ఉంది, మన తాత పుట్టేసరికి భూమి ఉంది, మన ముత్తాత పుట్టేసరికి భూమి ఆకాశాలు ఉన్నాయి. మన ముత్తాత 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 ఇలాగ అనుకుంటే మన ఊపిరినంత వరకు అంటే అప్పటి నుంచి కూడా భూమి ఉంది, ఆకాశం ఉంది. అప్పటి నుండి ఉన్న ఆ భూమి ఆకాశములను సృజించక ముందే, అవి పుట్టక ముందే నీ మీద దేవుని ప్రేమ. ఎంతకాలం ఆయన ప్రేమ, ఎంతకాలం ప్రేమ అది తెలుసా మీకు? భార్యాభర్తల ప్రేమ ఎంతకాలం ఉంటుంది చెప్పండి? భార్యాభర్తల ప్రేమ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది? పెళ్లి అయ్యాక, పెళ్లి కాకముందు స్టార్ట్ అవుద్దా? ఈ మధ్య కొన్ని పెళ్లి కాకముందు స్టార్ట్ అయిపోతున్నాయి దొంగ ప్రేమలు. పెళ్లి అయ్యాక కదా భార్య భర్త అని పిలువబడతారు సమాజంలో, అప్పుడు కదా ప్రేమ స్టార్ట్ కావాలి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి 100 సంవత్సరాలు బ్రతికారు అనుకోండి, ఆ ప్రేమ ఎన్ని సంవత్సరాల కాలం గడిపినట్టు? ఒక 100 సంవత్సరాల ప్రేమ. 100 సంవత్సరాలు ప్రేమలోనే ఉంటారా? ఉంటారనుకుందాం 100 సంవత్సరాలు. ఆ తర్వాత విడిపోతారా? విడిపోరా? ఎలా విడిపోతారు? మనం ప్రమాణం చేస్తుంటాం పెళ్లిలో, ఏమని? చావు మనలను ఎడబాపు వరకు ఐ లవ్ యూ, అదనమాట అర్థం. చావు మనలను ఎడబాపు వరకు, కష్టమందు సుఖమందు వ్యాధి అందు బాధ యందు రోగమందు కన్నీటి యందు ఆస్తి యందు ఆనందమందు అన్నిట్లో నీతో కలిసి జీవిస్తా. అది కదా మన ప్రమాణాలు, భౌతిక ప్రమాణాలు. కానీ ఇది కొంతకాలం తర్వాత విడిపోద్ది ఈ బంధం. కానీ దేవుని ప్రేమ మొదలైంది ఎప్పుడు తెలుసా? ఈ సృష్టి పుట్టక ముందే ప్రియులరా. మనిషి మీద ఆయనకు అమితమైన ప్రేమ. ఎందుకో తెలుసా? మనుషులందరూ ఆయన పిల్లలు, ఆయన పిల్లలు. భార్యాభర్తల ప్రేమ కూడా ఎలా ఉంటుందో చెప్తాను నేనండి. పిల్లలు పుట్టేదాకా భార్యాభర్త అన్యోన్యంగా ప్రేమిస్తారు. పిల్లలు పుట్టాక డైవర్ట్ అవుద్ది ప్రేమ. ఎటు వెళ్తుంది? పిల్లల మీదకి వెళ్తుంది. ఇగో అన్నం పెట్టుంటే, అబ్బా కాస్త పెట్టుకోరాదయ్యా, నేను ఇక్కడ పిల్లని చూస్తున్నాను అంటది. భర్త మీద ప్రేమ కాస్త పిల్లడి మీదకి వెళ్ళిపోద్ది, పిల్ల మీదకి వెళ్ళిపోద్ది. ఇక్కడ డైవర్ట్ అవుతుంది మన ప్రేమ. కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్న ప్రేమ ఒక్కసారి ఆయన మనసులో తీసుకున్నాడు నిర్ణయం. ఇప్పటి వరకు ఆ ప్రేమలో లోపం లేదు ప్రియులరా. నిర్ణయం ఒకేసారి ఫిక్స్ చేసుకున్నాడు అంతే. ఆయన నా పిల్లలంటే నాకు ప్రేమ అన్నాడు అంతే. అది జగత్తు పునాది వేయబడక ముందు నుంచి. అందుకే దేవుడు ఈ లోకంలో కూడా మనల్ని ఎప్పుడు కూడా అనాథలుగా విడవనన్నాడు. ఆయన ఈ లోకంలో నీకేం కొదువు రానివ్వనన్నాడు. ఎందుకో తెలుసా? దేవుడికి నువ్వు కావాలి కాబట్టి. నీకు దేవుడు కావాలన్నది తర్వాత విషయం. ముందే దేవుడికి నువ్వు కావాలి అని ఆయన కోరుకున్నాను నిన్ను. నాకు పిల్లలు కావాలి. ఎలా కావాలి? క్రీస్తు ద్వారా కుమారులనుగా నా యొద్దకు స్వీకరిస్తాను అంటున్నాడు. రండి అంటున్నాడు. ఎలాంటి పిల్లలు కావాలి? పరిశుద్ధులను నిర్దోషులు. చూసారా? ఇలాంటి పిల్లలు ఎవరికైనా ఉన్నారనుకోండి, ఎంత సూపర్ గా ఉంటదండి. అబద్ధాలు ఆడే పిల్లలు, అల్లరి చేసే పిల్లలు, దొంగతనం చేసే పిల్లలు, గొడవలు పెట్టుకొని
కుటుంబం మీదకి అఘాయిత్యాలు తెచ్చే పిల్లలు, అవసరమైతే వీధి వీధంతా ఎవరినైనా సరే మడతబెట్టి కొట్టే పిల్లలు, రౌడీజం చేసే పిల్లలు, వీళ్ళు ఏమన్నా మంచిగా ఉంటారంటారా? మంచోళ్ళు అంటారా వాళ్ళని? ఎవరైనా మీరు అంటారా మంచోళ్ళని? మీ వీధిలో ఎవరైనా మంచి దాదా ఉన్నాడు అనుకోండి, రౌడీజం చేస్తున్నాడు అనుకోండి, మీరేమంటారు? ఎప్పుడు పోతాడు కానీ బామ్మో అంటారు. చూసారా, మన మనసు అలా చెప్పుద్ది. ఒకడు కర్కోటకంగా గాని, ఒకడు రాక్షసత్వంగా గాని ఉంటే మనకి ఇష్టం ఉండదు. మరి దేవుడు అందుకే కోరుకుంటున్నాడు, పరిశుద్ధులను నిర్దోషులైన పిల్లలు కావాలంట దేవుడికి. అలాగే మీరు ఉండాలి. మన ఇష్టం వచ్చినట్టు కాదు అది, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే పిల్లలు అలా ఉంటారు. అలాంటి పిల్లలకు దేవుడు ఒక మంచి వాగ్దానం ఇస్తున్నాడు. చూడండి, నీవు అలా ఉన్నప్పుడు, కీర్తనల గ్రంథం 37:5 ఈ లోకంలో నీకేది కొదువుగా ఉంటుందని అనుకోకండి. నీవు దేవుడి కోసం అలా బ్రతికినప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందో శరత్ గారు బాగినాలి. నీ మార్గం యెహోవాకు అప్పగించు, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు నెరవేరుస్తాడు. చూసారా, ఎంత గొప్ప వాగ్దానం దేవుడు మీకు ఆశీర్వాదకరంగా ఇచ్చాడు. ఏమండి, మరొకసారి చదువుకుందాం, మరలా వినాలి, అందరు వినండి. దేవుళ్ళో ఎవరైతే ఉంటారో దేవుడు వారిని అనాథలుగా విడిపడు. దేవుడు వారికి ఎప్పుడు కూడా కీడు చేయడు. మేలు చేత మిమ్మల్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. అందుకే దేవుడి కోసం నీ జీవితాన్ని ఆయనకు అప్పగింత పెట్టాలి. చూసారా, అందుకే మీ మనసులో దేవుడికి చోటు ఇవ్వాలి. ఏమైందండి నేను ఇవ్వను అనుకుంటే ప్రమాదం అవుతుంది. బతిమలాడాడు దేవుడు, నేను ఇవ్వను అని నువ్వు అనుకుంటే ప్రమాదం ముంచుకొస్తుంది. నువ్వు దేవుడికి మనసులో చోటిచ్చినప్పుడు, దేవుడి కోసం నీ బ్రతుకును సమకూర్చుకున్నప్పుడు, దేవుడట ఇదిగో ఇంత వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఆయన నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములు. నీ కార్యాలు అంటే ఎన్ని ఉంటాయి మీ జీవితంలో? మీ కార్యాలు ఎన్ని ఉంటాయో రాయండి, బుక్ పెట్టి. ఎన్ని ఉంటాయో తెలుసా? ఒక్కొక్కరికి ఎన్ని పనులు ఉంటాయండి. పొలం పని, ఇంటి పని, మన చేసే కార్యక్రమాల పని, వ్యాపారము, వ్యవహారము, రకరకాల పనులు. ఎన్ని పనులు! ఫస్ట్ నువ్వు డిపెండ్ అవ్వాలి గాడ్ మీద, దేవుని మీద డిపెండ్ అయినప్పుడు నీ కార్యములన్నింటినీ నెరవేర్చేస్తాడట దేవుడు. అది ఈ లోకంలో. ఇక్కడ భౌతికంగా నీ జీవితం ఉన్నప్పుడు, తర్వాత ఈ యొక్క దేహాన్ని విడిచిన తర్వాత మరలా ఆశీర్వాదాలు ఉన్నాయి. వాటి గురించి కూడా చెప్తాను, తర్వాత చెప్తాను. ఒక 2 లింకులు ఉన్నాయి, చెప్తాను. ప్రియులరా, ఒక్కసారి దేవుడి మీద దేవుడికి నీ మనసులో చోటిస్తే నీ కార్యములను ఆయన నెరవేర్చేస్తాడు. నో డౌట్ అట్ ఆల్. అసలు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఈ వాగ్దానం ఇచ్చింది దేవుడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మకానికి చిహ్నమైన, నమ్మకం అంటేనే దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకొక మంచి మాట చూద్దాం. దేవుడు ఇంకా మీకు ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు చూడండి. కీర్తనలు 34:10 చూడండి. సింహ పిల్లలు అంటే ఎలా ఉంటాయండి? అడవిలో వాటి ముందు ఏది కనపడ్డా ఆహారం అయిపోద్ది, అవునా కదా? అలాంటి సింహానికి సంబంధించినటువంటి పిల్లలు లేమి అంటే కరువు, ఆకలి, దప్పుకలతో లేమి కలిగి ఆకలి గొనును యెహోవాను ఆశ్రయిస్తే ఏ మేలు కొదువ ఉండదు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ప్రభువుని నమ్ముకున్నాక ఆకలితో ఉన్నారు చెప్పండి? అంతే కదా, ఆకలి కొన్నవారు నమ్ముకున్న ఆకలి ఉండదు, ఇక వారికి తీర్చేస్తాడు దేవుడు. ఇది వాగ్దానం.
దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండే మంచి ఆ జీవితాన్ని మీరు ఏర్పరచుకుంటే అడవిలో సింహపు పిల్లలైనా లేమి కొంటాయి, నాకు లేముంది అని చెప్పుకుంటాయి, అవి నాకు ఆకలి అవుతుంది అని అలమటిస్తాయి. కానీ దేవుని పిల్లలు ఆకలి కొనటం అనేది జరగదంటున్నాడు దేవుడు. అర్థమైందా? ఆలోచన చేయాలి. మరి దేవుని నమ్ముకున్నామండి అంటే నమ్ముకున్నందుకు ఇదిగో ఇలాంటి దీవెనలు ఉన్నాయి ఈ లోకంలోనే దీవెనల కొరకు దేవుడు కేవలం అనుకోకండి, పరలోకంలో కూడా దీవెనలు ఉంచాడట నీకోసం. ఎందుకు ఇంత ప్రేమ ఆయనకి? ఎందుకంత ప్రేమ అనుకుంటున్నారు? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నీ మీద పెట్టుకున్న ప్రేమ. అప్పటికి నువ్వు ఉన్నావా? మరి జగత్తు పుట్టక ముందే ఉన్నావు కాబట్టి ఇక్కడికి వచ్చావు, లేకపోతే ఇలా రాలేవు. అక్కడ ఉన్నావు కాబట్టి ఇక్కడికి వచ్చావు. అర్థమైందా? అక్కడ లేని వారు ఇక్కడికి రాలేరు. ఇంకో మాట చెప్తాను, ఇక్కడ ఉన్నావు కాబట్టి అక్కడికి వెళ్తావు, ఇక్కడ ఉన్నావు కాబట్టి అక్కడికి వెళ్తావు. ఇక్కడ లేని వారు అక్కడికి ఎలాగెళ్తారు? అంతేనా కదా? మరలా చెప్తాను, మరొక్క మంచి మాట. నీవు అక్కడ ఉన్నావు కాబట్టి ఇక్కడికి వచ్చావు. నువ్వు వచ్చేటప్పుడు భూలోకం ఉందని తెలుసా నీకు? తెలుసా ఎవరికైనా? నేను రాకముందే నాకు భూలోకం ఉందని తెలుసు అని చేయొద్దండి ఎవరైనా. వచ్చిన తర్వాత తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత కాస్త ఊహ వచ్చిన తర్వాత అమ్మో చెట్టు పువ్వు కాయ చూస్తూ 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 భూలోకం ఉంది అని అప్పటికి అర్థమైంది. అవునా కదా? ఇంకా మనం ఎన్నో చూడలేదు. అన్ని చూసారా? మంచుకొండ చూసారా ఎవరైనా? చూడలేదు. అడవిలో ఉన్న రకరకాల మృగాలు చూసారా మీరు? అంటే మనం ఇంకా ఏం చూడలేదు, భూలోకంలో మొత్తం ఏం చూడలేదు. మన ఇంటి ముందు 2 కుక్కలు, ఆ మనుషులే, అదే వీధిలో మనుషులు, వాళ్ళే కయ్యాలు, వాళ్ళే గిచ్చుకోవడాలు, వాళ్ళే కొట్టుకోవడాలు, ఊరికి అదే వీధి, అదే రన్నింగ్, అదే రాక, అదే పోక. ఎంతకాలం చూసినా అంతే, 60 సంవత్సరాలు బ్రతికినా అంతే. ఈ జూరుపాటు లోపల తిరగడమే తప్ప అమెరికా పోదాం అంటే ఏమైనా సాధనైద్దా మనకు? పోయినా అక్కడ ఎంతకాలం ఉండగలం? అంటే మనం అంతా భూమిని అంతటిని చూడలేము. పోయే లోపల భూమి మొత్తాన్ని, సముద్రం మొత్తాన్ని చుట్టేసి అందులో ఏమున్నాయి, భూమిలో ఏమున్నాయి, భూమి మీద ఏమున్నాయి, భూమి క్రింద ఏమున్నాయి, ఇవన్నీ చూడలేము. మనం కొద్దిగా చూడగలం, కొద్దిసేపు ఉండగలం, కొద్దిసేపు వెళ్ళిపోగలం. ప్రియులారా, ఈ లోకంలో భూమి ఉందని నీకు తెలియకుండానే ఎక్కడి నుండో ఇక్కడికి ఎలాగొచ్చావో, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోయేటప్పటికి ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకునే అవకాశం నీకు ఇచ్చాడు దేవుడు. ఎందుకో తెలుసా? నువ్వు వెళ్ళవలసిన మార్గం నువ్వే ఎంచుకోవాలి. 2 దారులున్నాయి. 1 నరకం, 2 శాంతి. ఎక్కడికి వెళ్తారు? శాంతి కావాలా, నరకం కావాలా? ఏమండి? ఈ మధ్యకాలంలో కొందరు అంటున్నారు, బాగా దోమలు కొడితే దోమలు అట నరకం చూపిస్తున్నాయట. ఏమండి? దోమలు నరకం చూపిస్తున్నాయి. దోమ కొడితేనే తట్టుకోలేవు, నువ్వు నరకంలో పడితే తట్టుకోగలవా? ఎలా ఉంటుందో నరకం గురించి చెప్తాను ఏదో ఒక రోజు, మంచి రోజు, మీ అందరు కూర్చున్న రోజు. ఇక జీవితంలో నరకం పోతే నా బ్రతుకు సర్వనాశనం అయిపోద్దని భయపడిపోతారు. అందుకే నరకం వెళ్ళడానికి ఎవరు కోరుకోకండి. మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ఇక్కడ నుండి తిన్నగా దేవుడి సన్నిధికి చేరుకునేటటువంటి ఒక మహాలోకానికి వారసులు కావాలి మనం. అలా వారసులు అయితే మనల్ని తీసుకువెళ్ళడానికి ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళాలి మనం. ప్రియులారా, ఈ లోకంలో చూసారా, దేవుడు ఏమంటాడు? సింహపు పిల్లలైనా ఆకలిగా ఉంటాయి, నా బిడ్డలు ఎప్పటికీ ఆకలి కొనరు. దేవుని నమ్ముకున్నాక ఏ కుటుంబాన్ని అడగండి మీరు, అది కూడా సంపూర్ణ నమ్మకం ఉండాలి. కొంతమంది నమ్ముకుంటారు, గుడికి వెళ్తారు, బయటకు వస్తారు, మళ్ళీ ఫుల్గా తాగి తొందరలాడి తిరుగుతారు. అదే నమ్మకం, అదే విశ్వాసం ఎవరు చెప్పారు? బైబిల్ అలా ఉందా? మద్యపాని కొట్టువాడు నావాడు కాదు. మరి ఎందుకు అలాగైపోతున్నారు? అంటే ఈ లోకానికి సగం బానిస అయ్యారు, దేవుడికి సగం బానిస అయ్యారు. అలా ఉండటానికి వీల్లేదు. నా పిల్లలు పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను స్టాండ్ తీసుకోవాలి. లైఫ్లో ఒక స్టాండ్ కావాలి. ఇంకా మనం ఆలోచిద్దాం. ఇంకా కొన్ని విషయాలు చెప్తాను,
చక్కటి విషయావగాహనతో మీరు ఆలోచించండి. ఏమండి, పరదీవెనలు కూడా మనకున్నాయి. ఇంకొక మాట ఇహ సంబంధంగా దేవుడు మీకోసం ఏర్పరిచిన విషయాన్ని చెప్తాను. 97 కీర్తనలు 10వ వచనం చూడండి. తొందరగా ముగింపిస్తాను. ఇక కీర్తనలు యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనిడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను కాపాడేవాడు ఆయన. భక్తిహీనుల చేతులు చాలు, మన ప్రాణాలు కాపాడే దేవుడు. మన ప్రాణాలను కాపాడటానికి ఎంతో ప్రేమను చూపుతున్న దేవుడైన, మనకు ఆకలి కొననీయకుండా కాపాడే దేవుడైన, నీ వెళ్ళే మార్గములో నిన్ను సజావుగా సాగించే దేవుడైన, నీ ఆపత్కాలములలో ఆదుకునే దేవుడైన, నువ్వు దీన మనసు కలిగి ఉంటే ఆయన నీతో అనేక విషయాలు డైరెక్ట్ గా చెప్తాడట. నువ్వు దీన మనసు కలిగి ఉంటే కొన్ని విషయాలు ఆయన తన మార్గాల గురించి బోధిస్తాడట. 25 కీర్తనలు 9వ వచనం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పిస్తాడు. దేవుని ముందు టెక్కు కొట్టకూడదు. ఎప్పుడు దేవుడికి లోబడాలి, దేవుడికి తగ్గింపు జీవితం కావాలి. దేవుడి దగ్గర ఎవరికైనా ఎప్పుడైతే నువ్వు లోబడి దీనత్వానికి వస్తావో, అయ్యా అని తండ్రిని వేడుకుంటావో, ఆయనట తన మార్గాలను నీకు ఓపెన్ చేసేస్తాడట. ఆయన మార్గం ఏంటో తెలుసా? నీవిక్కడ నుండి తండ్రిని చేరుకోవటానికి కావలసిన ప్రతి రోడ్డు, ప్రతి వే, ప్రతి మార్గం, ఎలాగ నడిస్తే నువ్వు ఎలాగెళ్తావు, ఎక్కడికి వెళ్తావు, ఎలా వెళ్తావు, మొత్తం నేర్పించేస్తాడట నీకు. అలా నేర్పించాడు కాబట్టే మీకోసం ఇన్ని మాటలు చెప్పడానికి దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, శ్రమలు వస్తాయి చిన్న చిన్నవి, కన్నీళ్ళు వస్తాయి చిన్న చిన్నవి, కష్టాలు వస్తూనే ఉంటాయి. కానీ నువ్వు ఒక్కసారి ఆ సమయంలో దేవుడి వైపుకు తిరిగి అయ్యా అంటే చాలు, నీ కష్టం వెంటనే సమసిపోద్ది. హల్లెలూయా. నీ శ్రమ వెంటనే కరిగిపోద్ది అక్కడ నుండి. కానీ నువ్వు దేవుడి వైపుకు తిరగాలి. మొట్టమొదట నీ మనసులో దేవుడు గుర్తుండాలి. ఏ సమస్య వచ్చినా స్పాట్లో నువ్వు దేవుడి వైపుకు తిరిగి ప్రార్థించే మనస్తత్వం క్రియేట్ అవ్వాలి. అంత గొప్ప మనసు కావాలి. అంత గొప్పగా దేవుడికి మీ మనసులో చోటు ఇవ్వాలి. అలా చోటిచ్చినప్పుడు నీ సమస్యలు చిటికలో వెళ్ళిపోతుంటాయి. నీకు కావలసిన కార్యక్రమాలు చిటికలో జరిగిపోతుంటాయి. అరే ఆశ్చర్యపోతుంటావు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అమ్మో ఇంత సమస్య వచ్చింది, ఇది నేను భరించలేనేమో, ఇది నా నుండి తప్పిపోదేమో నువ్వు అనుకుంటా ఉంటావు. కానీ బెర మీదికి దగ్గరకు వచ్చి నా మీదికి భరించలేను అనుకునే సమయానికి నువ్వు ఒక్కసారి దేవుడి వైపుకు తిరిగితే అది నీకు కనపడకుండా పక్కకి వెళ్ళిపోద్ది ఆ సమస్య. అది కదా క్రైస్తవ జీవితంలో దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు. అవి కదా మనల్ని దేవుడు నడిపిస్తున్నటువంటి ఆశీర్వాదాల క్రమం. ఒకేసారి మేడ దింపడు పైనుంచి. ఒక మేడ మరి అబ్రహాం గారికి, ఒక మేడ రంజిత్ గారికి, ఒక మేడ నాకు, ఒక మేడ సుకేశయ్య గారికి ఇలా దింపడు. పైనుంచి మేడలు దింపేసి పైనుంచి పెద్ద పెద్ద క్యాష్ బ్యాగులు, బీరవాలు మన ఇంటికి కుమ్మరించడు. ఎందుకో తెలుసా? అవి ఎక్కువైతే మనిషి దేవుడికి దూరం అయిపోతాడు. ఇప్పుడు మనిషి ఎందుకు దూరం అయిపోయాడు దేవుడికి తెలుసా మీకు? భూమి మీద అవి ఎక్కువైపోయే దూరం అయిపోయాడు. అవి లేకపోతే దీనంగా దేవుడి దగ్గర ఉండిపోయేవాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మీకోసం దేవుడు ఎన్ని రాయించాడు, ఎన్ని చెప్పాలనో ఉంటది నాకు, కానీ గంట టైమే ఉంటది. చూసారా ఎంత చక్కటి దీవెనలు అండి, ఎంత చక్కటి దీవెనలు. ఇంతేకాదు ఇంకా అద్భుతమైన దీవెనలు మీకున్నాయి. శాశ్వత జీవాన్ని ఇస్తానన్నాడు దేవుడు. ఏమిస్తానన్నాడు మనకు? శాశ్వత జీవం అంటే చావు లేని బ్రతుకు.
ఆ ఆశీర్వాదం తెలుసు, ఎప్పుడైనా చూసారా? భూమి మీద అందరూ మరణిస్తూనే ఉన్నారు. కుబేరుడైనా, బలవంతుడైనా, అందగాడైనా, ఆజానుబాహుడైనా, రాజు అయినా, పరిపాలకుడైనా, నాయకుడైనా, మంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ప్రపంచానికి అధినేత అయినా అందరూ మరణిస్తూనే ఉన్నారు కదా. కానీ శాశ్వత జీవం పొందటం అంటే ఒక ఆశీర్వాదం. అది ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? ఈ లోకంలో దేవుడితో నువ్వు నడుస్తూ 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 ఒక రోజుకి ఈ శరీరాన్ని ఎవరైనా విడిచిపెట్టాలి. ఇది పెద్ద రూల్ అందరికీ. దేవుడే పెట్టిన ఒక రూల్ ఏంటంటే శరీరాన్ని విడిచిపెట్టాలి ఏదో ఒక రోజు. ఆ రోజు ఈ ఆత్మ శాశ్వత జీవితానికి వారసులైపోద్ది. అప్పుడు శాశ్వత జీవం అంటే శాంతిలోనికి వెళ్ళిపోద్ది. అలాంటి శాశ్వత జీవం ఈ యొక్క లోకంలో మన యొక్క జీవిత కాలం ముగింపు తర్వాత పొందే ఆశీర్వాదం. ప్రియులరా, ఎవరికి తెలుసు ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడని? చాలా మంది దేవునికి దగ్గరికి రావాలంటే ఎంతో బాధ, ఎంతో. ఎందుకన్నా బాధ? ఆయన ఏమైనా కొడుతున్నాడా, తిడుతున్నాడా, మనల్ని ఏమైనా నాశనం చేయాలనుకుంటున్నాడా? వచ్చిన వారిని నేను దీవిస్తాను, రండి నా యొద్దకు రండి, సమస్త భారము మోసుకొని తిరుగుతున్న ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను, శాంతినిస్తాను, నా శాంతిని మీకు ప్రసాదిస్తానని యేసుక్రీస్తు వారు భూలోకంలో ఈ ప్రపంచ ప్రజలందరినీ పిలుస్తున్నాడు. ప్రియులారా, కానీ దేవుడికి మాత్రం ఎవరు వారి మనసుల్లో చోటు ఇవ్వట్లేదు. మరి చోటు ఇవ్వకపోతే ఏమైనా నష్టం ఉంటుంది అంటారా, కష్టం ఉంటుందా? ఒక్కసారి ఎంత నష్టమో చెప్తాను, తర్వాత ఇంకొక మంచి ఆశీర్వాదాన్ని చెప్పి ముగిస్తాను. ఎంత నష్టమో చూడండి. రోమాపత్రిక 1:28 మరియు వారు ఈ మనుష్యులు తమ మనసులో దేవునికి చోటీయ నొల్లకపోయిరట. కష్టపడుతున్నారు. దేవుడికి మనసులో చోట్లేదు. అమ్మకుంది, నాన్నకుంది, పిల్లలకుంది, అత్తమామలకు ఉంది, భూమి మీద మరి స్నేహితులకు ఉంది, బంధువులకు ఉంది, మిత్రులకు ఉంది. అందరికి మనసులో చోటు ఉందా లేదా? అబద్ధం అనుకుంటే చెప్పండి. మీ మనసులో అందరికి చోటు ఉందా లేదా? మీరు ఇక్కడే ఉన్నారు. మా అన్నయ్య ఏం చేస్తున్నాడో పాపం, మా అత్తయ్య ఏం చేస్తుందో, మా మనవరాలు ఏం చేస్తుందో, మా అన్నయ్య ఏం చేస్తున్నాడో, మా తమ్ముడు ఏం చేస్తున్నాడో ఉందా లేదా? మనసులో చోటు ఉందా లేదా? మీ అందరికి అందరి మీద మనసు బారేసుకున్నావు, కానీ దేవుడి మీద మనసు పెట్టుకోలేదట. ఈ మనుషులు దేవుడికి మనసు చోటు ఇవ్వట్లేదట, అసలు మనసులోకి రానివ్వట్లేదట. దేవుని మనసులోకి రాని అంత బిజీ అయిపోయారండి మనుషులు. అందుకే అంటున్నాడు ఆయన, తమ మనసులో చోటియ నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు, చేయరానివి, చేసేటివి కాదు, చేయరానివి. మళ్ళా చెప్తున్నాను, చేసే కార్యక్రమాలు కాదు, చేయరాని కార్యక్రమములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగిచ్చేస్తున్నాడు. మావాడండి ఎంత చెప్పినా ఏంట్లేదండి, బాగా తాగేస్తున్నాడు. ఎందుకు? మనసులో దేవుడు లేడు. అమ్మ లేదా? మనసులో ఉంది. నాన్నున్నాడు, బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, శ్రేయభిలాషులు ఉన్నారు, ఊరోళ్ళందరూ మనసులో ఉన్నారు. ఊరు కూడా మనసులోనే ఉంది. ఇంతకీ మనసులో ఎవరు లేరు? దేవుడు లేని కారణాన చేయరాని కార్యాలు చేస్తున్నారు ఈ ప్రజలు. ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు నేనేం చెప్పమంటారు? అవన్నీ చెప్పాలంటే మొత్తం నేను ఇక సిగ్గుడిచి చెప్పడమే. వ్యభిచారాలు, దొంగతనాలు, మర్డర్లు, మానభంగాలు. ఏమండి, ఈ వ్యభిచారాల్లోనైతే పిల్లలు, చంటి పిల్లలను కూడా వదిలిపెట్టట్లేదండి జనాలు. ఆ ఉత్తరప్రదేశ్లో ఒక అమ్మాయిని అయితే రేప్ చేసి సాక్ష్యాలు దొరకకుండా బూడి చేసి పారేశారు, పెద్ద పెద్ద అండదండలతో. ఏంటండి, ఏం చెప్పమంటారు? ఎటు పోతుంది ప్రపంచం? చేయరాని కార్యాలు, చేయరాని కార్యములను చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించడం కాదు, భ్రష్ట మనసుకు అప్పగించాడు. భ్రష్ట మనసు అంటే
భ్రష్టులైపోండి అన్నాడు అంతే. ఇంకా దేవుడే భ్రష్ట మనసుకు అప్పగిస్తే కాపాడేది ఎవరయ్యా? దేవుడు వంకరగా చేసిన దాన్ని తిన్నముగా చేయగలవాడు ఎవడు? ఎవరు కాపాడతారు? ఇంకా అందుకే ఆయన అడుగుతున్నాడు, మీ మనసులో కాస్తంత నాకు చోటు ఇవ్వండి. దేవుడికి మనసులో ఎవరైతే చోటిస్తారో వారు ఆశీర్వదింపబడతారు, దీవింపబడతారు, గొప్పవారిగా మారతారు, ఉన్నత స్థలముల మీదికి చేర్చబడతారు. ఉంటారు మరి దేవుళ్ళు లోకాశితుల్లో మగ్గిపోతారు. లోకాశలు చాలా ఉంటాయి. మంచి తలకు అనే బట్టలు కనపడ్డాయి అనుకోండి, మనసంతా అటు వెళ్ళిపోద్ది దేవుడి మీద నుంచి. బంగారం జిగిజిగిజిగిలు ఆడుతుంది అనుకోండి, అటు వెళ్ళిపోద్ది మనసంతా. రూపాయి నోట్లు కట్టలు కనపడ్డాయి అనుకోండి, మనసు అటు వెళ్ళిపోద్ది. మంచి భూమి కనపడదు అనుకోండి, అబ్బో ఇది భలే ఉంది నాకే అనుకుంటారు, మళ్ళీ అటు వెళ్ళిపోద్ది మనసు. ప్రపంచంలో ప్రతి దానికి, ప్రతి తుచ్చమైన దానికి అభిలాష కలిగి జీవించేవాడిగా మారిపోతే మనిషి దేవుడికి చోటు ఇవ్వలేడు. మీరు దేవునికి చోటు ఇవ్వండి, అన్ని దేవుడు మీకు ఇస్తాడు. నీకెంత అవసరమో అంత ఇస్తాడు. ఎక్కువగా ఇచ్చి పాడు చేయడు, తక్కువగా ఇచ్చి బిచ్చగాన్ని చేయడు. చెప్పాడు కదా ఆయన మాట, అద్భుతమైన మాట. సామెతల గ్రంథాలు చెప్తాడు, ఏమన్నా తెలుసా? అమితముగా ఉన్న ఎడల నేను నా దేవుని దూషింతునేమో 30వ అధ్యాయంలో ఉంటుంది. ఇప్పుడు ఏం అవసరం లేదు లేండి ఆయన తీయటానికి. మరి నాకు తక్కువైన ఎడల నేను దొంగిలించిన ఆ దేవునికి అవమానము తెచ్చదినేమో. కాబట్టి నాకు అంతా వద్దు, తక్కువ వద్దు, నాకు ఎలా ఉండాలి? లెవెల్గా ఉంటే చాలయ్యా అని ప్రార్థన చేశాడు భక్తుడు. మీరు కూడా అలాంటి ప్రార్థన చేయాలి. అన్న వస్త్రములు గలవారమై తృప్తి కలిగి జీవించదము. అయ్యా నువ్వు ఇచ్చిన దాంట్లో నేను శాంతిగా బ్రతకగలను, నా కుటుంబంలో అశాంతి వద్దు, ఇదిగో నా మనసులో నీకు చోటిస్తున్నాను, నన్ను ఎల్లప్పుడూ కాపాడు, ప్రతి నిత్యము నీ యొక్క సన్నిధిలో నన్ను నడిపించు, నా ఆపత్కాలంలో నన్ను కాపాడు, దీవించు, నేను ఆపత్కాలంలో ఉన్నప్పుడు నీ దేవదూతల సహాయం కూడా నాకు దయచేయమని నువ్వు అడగాల్సిన పని లేకుండానే దేవుడు నీకు అన్ని ఇస్తానని వాగ్దానం ముందే చెప్పాడు. చూసారు, అడగక ముందే ఇన్నిటిని నీకు ఇచ్చాడు. తన భక్తులు ఏడాలట దేవదూతలను నియమిస్తాడట ఆయన. నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆపద జరగనివ్వడట అవసరమైతే. కానీ నువ్వు భక్తుడుగా ఉండాలి కదా. కొంచెం డిఫరెన్స్ వచ్చిందనుకో ఒక్క దెబ్బ వేసేస్తాడు అక్కడ, మరలా తీసుకొస్తాడు. ఏంటి మళ్ళీ వంకరైపోతున్నాడు, మళ్ళీ ఒక దెబ్బ వేస్తుంటాడు. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, మారేదాకా కొడతాడు దేవుడు. ఆ సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి లేదు, అస్సలు నువ్వు దేవుడికి ఇష్టంగానే బ్రతుకుతున్నావు అనుకోండి శాశ్వతంగా, అసలు నీకు ఒక్క దెబ్బ తగిలే అవకాశం కూడా దేవుడు ఇవ్వడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ మీద పెట్టుకున్న ప్రేమ ఈనాటిది కాదు. జగత్తు పుట్టక ముందే నువ్వు ఉన్నావు. ఈ కాలానికి, ఈ రోజుల్లో నువ్వు భూమి మీదకి రావాలి కాబట్టి నీకు ఒక శరీరాన్ని ఇచ్చాడు. ఇదిగో ఈ శరీరంలోకి వెళ్ళు, నువ్వు భూమి మీద 10 రోజులు ఉండు. రమేష్, నువ్వు కాస్త ఈ శరీరంలో ఒక్క 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఉండు పో. రమేష్ వచ్చాడు అంటే వచ్చాం. తర్వాత మరి శరీరం, అయ్యా మరి శరీరం ఊడిపోయాక మళ్ళీ వెంటనే నా దగ్గరికి రావాలి కాబట్టి నువ్వు జాగ్రత్తగా నన్ను ఫాలో చేయి అన్నాడు. ఎవరిని? దేవుణ్ణి నమ్ముకో అన్నాడు. అంతే. నమ్ముకున్నావో ఆయన మహిమ చూస్తావు, నమ్మలేదో నరకం చూస్తావు. 2 నీ చేతుల్లోనే ఉంటాయి. లలిత ముందు ఇక్కడ ఏం చూస్తావు? మహిమ చూస్తావా లేదా? నువ్వు నిలబడి చూడన్నాడంతే. నన్ను నమ్ముకొని నువ్వు నిలబడి నా మహిమను చూడు, నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. ఇవాళ నీకు వాగ్దానం జరుగుతుంది, గుర్తుపెట్టుకో. నీ పిల్లలిద్దరూ సక్సెస్ఫుల్ లైఫ్ అనుభవిస్తారు. సక్సెస్ఫుల్ లైఫ్. మీకు అంతకంటే ఏం కావాలి? ఎక్కువ కావాలా? నేను చాలా మందికి చెప్పాను ఈ మాట. చెప్పిన ప్రతి కుటుంబం సక్సెస్ అయింది. చెప్పిన ప్రతి కుటుంబం ఆశీర్వదింపబడింది. ఏ ఒక్క కుటుంబం కూడా వెనుదిరిగిపోలేదు. అన్ని ఆశీర్వదింపబడ్డాయి, అన్ని కుటుంబాలు సక్సెస్ అవుతుంది. అంతే. మణికంఠ గాని,
నటరాజు కానీ వాళ్ళ జీవితాల్లో మీరు చూడని ఆశ్చర్యకరమైన సంగతులు చూస్తారు. నేను ఈరోజు మాటిస్తున్నాను. వండర్ అయిపోతారు ఆ రోజు మీరు. కానీ మీరేం చేయాలో తెలుసా? నా దేవుని యందు నేను నమ్మిక కలిగి జీవిస్తాను, అంతే. ఆయన గొప్ప పని ఏం చేయక్కర్లే. మీరు ఆయన కోసం మీరు బ్రతకండి. ఆయన మీ ఆశీర్వాదములు మీకు ఎన్నైనా ఇవ్వగలడు. అది సక్సెస్ లైఫ్ అంటారు దాన్ని. మీరు దేవుని కోసం ఎప్పుడైతే వెనుదిరుగుతారో మీ జీవితానికి ఆశీర్వాదాలు వెనక్కి అలా ప్రయాణం చేస్తాయి. అదే చెప్తుంది. అనేక విషయాలు నేను చెప్పాలంటే చాలు ఈ రోజుకి. అమ్మా, నీకు మంచి వాగ్దానం, నీ పిల్లలు అభివృద్ధి చెందే వాగ్దానం. ఓకేనా? ఈ కొత్త సంవత్సరంలో సక్సెస్ అవుతారు. ఇద్దరు కష్టపడి చదివి పైకొచ్చి ఈ లోక సంబంధంగా అభివృద్ధి చెందాలి, పరలోకానికి వారసులుగా స్టాండ్ అవ్వాలి. అలాంటి కృప ఈ కుటుంబ వారసులకి, కూడి వచ్చిన మనలో కూడా దేవుని కోసం బ్రతికే వారందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరము కలిగిన మా తండ్రి, మీ నిత్య మహిమకు మేమంతా కూడా వారసులుగా ఉండాలయ్యా. మీ యొక్క కుమారుడైన క్రీస్తు శిష్యుడు పేతురు అడుగుతున్నాడు, అయ్యా ఇదిగో మీ యొక్క మాటను బట్టి మేము పరుగులు పెట్టి మీ వద్దకు వచ్చాం, మాకున్నవన్నీ విడిచిపెట్టేశాం, మరి కూడా మాకేం దొరుకుతుంది అని అడిగినప్పుడు మీరు వాగ్దానం ఇచ్చారు. ఇదిగో ఇహమందు మీకు నూరంతలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు, మీకు నూరంతలు. అంతేకాక ఈ లోకాన్ని మీరెంత గొప్పగా ఆశీర్వాదకరంగా మీరు జీవిస్తారో ఆ తదుపరి మీకు నిత్య జీవము అని వారికి వాగ్దానం ఇచ్చారు నాయన. అవును తండ్రి, ఈ లోకములో నూరంతలుగా మీ బిడ్డలను దీవించండి. కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని నూరంతలుగా ఆశీర్వదించండి. ఏ కుటుంబంలోనైతే శ్రమ సంభవిస్తుందో శ్రమలో నుంచి విడుదల చేసేయండి అయా. ఏ కుటుంబంలోనైతే మరి నా ఇరుకు, ఇబ్బంది, వేదన, శోధనలు కలిగి ఉన్నాయో మీ నామమును బట్టి, వారి నమ్మక విశ్వాసములను బట్టి వారికి నాయన అనుకూలమైనటువంటి జీవితాలు ఏర్పరచండి అయా. ఇదిగో శరతును, లలితను జ్ఞాపకం చేస్తూ ప్రార్థిస్తున్నాం. బిడ్డలు నాయన రెక్కల కష్టం మీద బ్రతకడానికి ఎంతో కష్టపడుతున్నారు. వారి కష్టార్జితమును ఆశీర్వదించండి. ఒక రోజుకు వచ్చేసరికి నాయన వారు జీవిస్తున్న జీవితాన్ని చూసి ఈ ప్రాంతం అంతా కూడా ఆశ్చర్యపోయే సంగతులు నాయన వారి పట్ల కలిగించండి. గొప్ప ఆశీర్వాద ఫలములు దయచేయండి. చక్కటి గృహాన్ని నిర్మించుకునే భాగ్యం దయచేయండి అయా. వారి కుటుంబ బిడ్డలు ఇద్దరు కూడా సక్సెస్ఫుల్ లైఫ్ అనుభవించుటకు కావలసినటువంటి మార్గముల బిడ్డలకు దయచేయండి అయా. ఇదిగో మంచి ఆరోగ్యం, బలం, శక్తి వారికి అనుగ్రహించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ మాటలు వింటున్నటువంటి మీ బిడ్డలను కాపాడి సంరక్షించండి. సమస్త సద్విషయాల్లో మీ కృప నిరంతరము తోడయించుమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని దీవెనయు, రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ, ప్రాముఖ్యంగా ఈ కుటుంబ ప్రజలైనటువంటి శరతు, లలిత, అలాగే వారిద్దరు కుమారులకు తోడయుండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. క్రీస్తు పేర శుభములు.